నీతులు చెప్పడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. తాజాగా హెరిటేజ్ సంస్థ తయారు చేస్తున్న టోటల్ కార్డ్ శాంపిల్స్ ను అధికారులు పరిశీలించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెరుగులో ఉండవలసిన కనీస పాల కొవ్వు లేదు అని, ఇది అత్యంత నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ ఉత్పత్తి అని తేల్చి చెప్పారు. హర్యానాలో సేకరించిన శాంపిల్స్ పరీక్షల్లో హెరిటేజ్ బండారం బట్టబయలైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలను బేఖాతరు చేస్తూ నాణ్యత లేని పెరుగును మార్కెట్లోకి వదిలినందుకు గాను విచారణ అధికారి కంపెనీకి ₹1,00,000 జరిమానా విధించారు. తాము తప్పు చేశాము అని అంగీకరిస్తూనే పెనాల్టీ కడతామంటూ కంపెనీ యాజమాన్యం సెబీకి నివేదించారు. ఓవైపు రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతాము అని ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి తన సొంత సంస్థలో జరుగుతున్న ఈ నాణ్యత లోపాలపై ఏం సమాధానం చెబుతారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ పేరుతో రేట్లు పెంచి నాణ్యత లేని ఉత్పత్తులను అంటగడుతున్న హెరిటేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పాల ఉత్పత్తుల విషయంలోనూ చంద్రబాబు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మర్మమేంటో ఆయనకే తెలియాలి. నీతులు చెప్పడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. తాజాగా హెరిటేజ్ సంస్థ తయారు చేస్తున్న టోటల్ కార్డ్ శాంపిల్స్ ను అధికారులు పరిశీలించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెరుగులో ఉండవలసిన కనీస పాల కొవ్వు లేదు అని, ఇది అత్యంత నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ ఉత్పత్తి అని తేల్చి చెప్పారు. హర్యానాలో సేకరించిన శాంపిల్స్ పరీక్షల్లో హెరిటేజ్ బండారం బట్టబయలైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలను బేఖాతరు చేస్తూ నాణ్యత లేని పెరుగును మార్కెట్లోకి వదిలినందుకు గాను విచారణ అధికారి కంపెనీకి ₹1,00,000 జరిమానా విధించారు. తాము తప్పు చేశాము అని అంగీకరిస్తూనే పెనాల్టీ కడతామంటూ కంపెనీ యాజమాన్యం సెబీకి నివేదించారు. ఒకవైపు రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి తన సొంత సంస్థలో జరుగుతున్న ఈ నాణ్యత లోపాలపై ఏం సమాధానం చెబుతారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ పేరుతో రేట్లు పెంచి నాణ్యత లేని ఉత్పత్తులను అంటగడుతూ ఉన్న హెరిటేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పాల ఉత్పత్తుల విషయంలోనూ చంద్రబాబు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మర్మమేంటో ఆయనకే తెలియాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఒకవైపు ఏమో ఆహారం విషయంలో కల్తీపైన ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. తన సొంత సంస్థ హెరిటేజ్ లోనే ఇప్పుడు కర్డ్ విషయంలో నాణ్యత లేదు అనేసి తేల్చి చెప్పింది ఫుడ్ సేఫ్టీ. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థ మరోసారి పూర్తి స్థాయి వివాదాల్లో చిక్కుంది. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ ద్వారా ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పూర్తి స్థాయిలో లాభాలు గడించేటువంటి వ్యవహారం చేస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా పూర్తిగా హెరిటేజ్ సంస్థ సంబంధించినటువంటి పెరుగులు అత్యంత నాసిరకమైనటువంటి పెరుగులు ప్రజల మీద వదిలారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున లాభాలను గడించేటువంటి అంశంలో భాగంగానే ఎలాంటి నాణ్యత లేకుండానే సంస్థ బ్రాండ్ ను ఉపయోగించి మార్కెట్ లో వదిలేదు. ఈ సందర్భంగా హర్యానాలో సేకరించినటువంటి శాంపిల్స్ ను విశ్లేషణ చేయగా దీంట్లో అసలు పెరుగు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి కొవ్వు పదార్థాలు కానీ ఏవి లేవనేది చాలా స్పష్టంగా రిపోర్ట్ లో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా స్పందించి అక్కడ హెరిటేజ్ సంస్థకు సంబంధించి పెనాల్టీ కూడా వేసింది. చివరికి ₹1,00,000 పెనాల్టీ వేయడంతో ఆ హెరిటేజ్ సంస్థ కూడా స్పందించింది. నిజంగానే తమ ఉత్పత్తి చేసినటువంటి పెరుగులో నాణ్యత లేదని అంగీకరిస్తుంది. ఆ ₹1,00,000 కట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉంటామంటూ సెబీకి ఒక నివేదిక కూడా ఇచ్చింది. అంటే వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నిబంధనలు
ప్రకారం ఖచ్చితంగా ఈ పాలు పదార్థాలకు సంబంధించిన ఉత్పత్తుల్లో ఖచ్చితంగా స్టాండర్డ్స్ అనేవి పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ హెరిటేజ్ సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ బిజినెస్ చేసినా సరే తమకు ఎలాంటి అడ్డంకులు ఉండటానికి వీల్లేదు అన్నట్టు చేస్తుంది. అందులో భాగంగానే హర్యానాలో అత్యంత నాశనకమైనటువంటి పెరుగును సరఫరా చేసింది. అయితే అక్కడ అధికారులు శాంపిల్స్ సేకరించిన తర్వాత దీంట్లో ఉండాల్సినటువంటి నాణ్యత ఏ మాత్రం లేదని చెప్పి గుర్తించడంతో పాటు పెనాల్టీ కూడా వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక అంశాల్లో ఈ హెరిటేజ్ సంస్థ పూర్తి స్థాయిలో వివాదాల్లో చిక్కుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇక్కడ చలివేంద్రాలకు అట్లాగే ఆలయాల్లో పూజలు జరిగేటువంటి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పాలు పెరుగు వీటన్నిటిని కూడా సరఫరా చేస్తున్నామంటూ దాదాపు 40 కోట్ల రూపాయల పైగా నిధులను కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. నిజానికి ప్రజలకు ఆ స్థాయిలో ఎలాంటి నాణ్యత కలిగినటువంటి పాలు పెరుగు అందించకపోయినా సరే ప్రభుత్వం ఇప్పించి 40 కోట్ల రూపాయల పైగా నిధులను కూడా డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరితోటి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఈ వ్యవహారానికి పాల్పడటం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు పెరుగులో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేవని చెప్పి తెలియడంతో పాటు ప్రభుత్వం హర్యానా ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 పెనాల్టీ కూడా కడతామంటూ సెబీకి నివేదించినటువంటి నివేదిక చూస్తుంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతోటి ఆడుకునేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకు వచ్చిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పదే ప్రజలకు ఈ నాణ్యత ప్రమాణాల గురించి పారదర్శకత గురించి పెద్ద ఎత్తున చెప్తూ ఉంటారు. కానీ జరుగుతున్నటువంటి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ అత్యంత నాశనాత్మకమైనటువంటి ఉత్పత్తులను ప్రజల మీదకు వదిలి వారి ఆరోగ్యాలను బలిపేట మీదకి ఎదురుస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శ ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తుంది. చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం తిరుమల లడ్డూ సంబంధించి ఏ స్థాయిలో జంతువుల కొవ్వు అంటూ నాణ్యత లేని లడ్డూలు తయారు చేశారంటూ విమర్శలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఆయన సొంత సంస్థకు సంబంధించినటువంటి హెరిటేజ్ టోటల్ కరెక్ట్ పేరుతోటి సరఫరా చేస్తున్నటువంటి పెరుగులో అసలు నాణ్యత లేదనేటువంటి విషయం మరోసారి తెలిసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారు ప్రజలకు అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ మరోసారి నాణ్యత లేని పెరుగుతో పాటు నాణ్యత లేని ఉత్పత్తులను ప్రజల మీద వదులుతూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. రైట్, థ్యాంక్ యూ రవీందర్. నీతులు చెప్పడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. తాజాగా హెరిటేజ్ సంస్థ తయారు చేస్తున్న టోటల్ కర్డ్ శాంపిల్స్ ను అధికారులు పరిశీలించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెరుగులో ఉండవలసిన కనీస పాల కొవ్వు లేదు అని, ఇది అత్యంత నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ ఉత్పత్తి అని తేల్చి చెప్పారు. హర్యానాలో సేకరించిన శాంపిల్స్ పరీక్షల్లో హెరిటేజ్ బండారం బట్టబయలైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలను బేఖాతరు చేస్తూ నాణ్యత లేని పెరుగును మార్కెట్లోకి వదిలినందుకు గాను విచారణ అధికారి కంపెనీకి ₹1,00,000 జరిమానా విధించారు. తాము తప్పు చేశాము అని అంగీకరిస్తూనే పెనాల్టీ కడతామునంటూ కంపెనీ యాజమాన్యం సెబీకి నివేదించారు. ఒకవైపు రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతాము అని ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి తన సొంత సంస్థలో జరుగుతున్న ఈ నాణ్యత లోపాలపై ఏం సమాధానం చెబుతారు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. బ్రాండ్ పేరుతో రేట్లు పెంచి నాణ్యత లేని ఉత్పత్తులను అంటగడుతున్న హెరిటేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పాల ఉత్పత్తుల విషయంలోనూ చంద్రబాబు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మర్మమేంటో ఆయనకే తెలియాలి.